హలో అండి. ఈరోజు ఈ లైన్ ఆర్ట్ గురించి ఈ వీడియోలో మనం చర్చిద్దాం. ఈ లైన్ ఆర్ట్ అనేది చాలా టఫ్ సబ్జెక్ట్గా చాలామంది ఆర్టిస్టులు ఫీల్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది అయితే వాళ్ళ రఫ్ డ్రాయింగ్స్ని వాళ్ళు క్లీనప్ చేసుకొని చాలా డిసప్పాయింట్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళు అనుకున్న ఎఫెక్టు ఫైనల్ క్లీనప్లో రాకపోవటం వాళ్ళని చాలా డిసప్పాయింట్కి గురి చేస్తూ ఉంటుంది. మరి యాక్చువల్గా చాలా కొద్దిమంది ఆర్టిస్టులు మాత్రం ఈ రఫ్లో ఉండే ఎసెన్స్ని ఫైనల్ క్లీనప్ వరకు తీసుకురాగలుగుతారు. ఇది ఎట్లాగా సాధ్యమవుతుంది అంటే దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఈ టెక్నిక్స్ని మనం ఎలా ఫాలో అవ్వచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ లైన్ ఆర్ట్ విషయానికి వచ్చేపాటికి మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వెక్టర్ బేస్డ్, ఇంకోటి పిక్సెల్ బేస్డ్. ఈ పిక్సెల్ బేస్డ్ ఏంటంటే కొంత ఒపాసిటీ కలిగి మనం లైన్ గీసినప్పుడు చాలా ఆర్టిస్ట్ ఫ్రెండ్లీగా అనిపిస్తూ ఉంటుంది. అదే కనుక మనం వెక్టార్ కనుక చూసుకున్నట్టయితే అది చాలా షార్ప్ ఎడ్జెస్ తోటి, అంటే మనం బొమ్మని ఎంత జూమ్ చేసినా కానీ దానిలో క్వాలిటీ మిస్ అవ్వకుండా వస్తుంది. అది ఈ రెండు ముఖ్యమైన తేడాలు ఈ లైన్స్లో ఉంటాయి. సరే, మనం ఇప్పుడు మొదలు రఫ్ డ్రాయింగ్ ఎలా వేయాలో చూద్దాం. ఫోటోషాప్లో ఈ రఫ్ డ్రాయింగ్కి నేనైతే ఈ బ్రష్ని చిన్న చిన్న సెట్టింగ్స్ మార్చి ఇలా ఈ రౌండ్ బ్రష్కి ఈ విధమైన సెట్టింగ్స్ ఒకసారి చూడండి. ఇలా నేను రఫ్గా డ్రాయింగ్ వేసేటప్పుడు ఎక్కువగా నేను ఈ బ్రష్ని వాడుతూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీకు ఈ బ్రష్ సెట్టింగ్స్ నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ విధంగా వేసినప్పుడు మనకి డ్రాయింగ్ చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఇంకా మనం చాలా వేగంగా కూడా వేయగలుగుతాం. ఇకపోతే మనం జనరల్గా ప్రతి బొమ్మని 3 సార్లు వేయాల్సి ఉంటుంది, అంటే వేసుకోవాల్సి వస్తుంది. అది రఫ్, సెమీ క్లీనప్. ఈ రకంగా మనం ఇంచుమించు ప్రతి ఆర్టిస్టు ఒక బొమ్మని ఫైనల్ వరకు తీసుకెళ్ళడానికి 3 లేదా 4 అటెంప్ట్స్ ఆ బొమ్మని వేయాల్సి ఉంటుంది. సరే, ఈ రఫ్ వేసేటప్పుడు ఇంకొక ముఖ్యమైన టిప్ ఏంటంటే ఈ డాక్యుమెంట్ సైజ్ని మనం రఫ్ వేసుకునేటప్పుడు ఎక్కువ రెజల్యూషన్లో చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ రెజల్యూషన్లో చేయటం వల్ల ఈ బ్రష్ స్టక్ అవటం, తర్వాత బొమ్మ మనకి చాలా ఫ్లెక్సిబుల్గా రావటం లాంటివి జరగవు. సో మనం సాధ్యమైనంత ఈ తక్కువ రెజల్యూషన్ని మనం ఎలా పరిగణిస్తామంటే, ఉదాహరణకి ఇక మనం బొమ్మని మ్యాక్సిమం మనం జూమ్ చేసినప్పుడు అది ఓవర్గా పిక్సలేట్ అవ్వకుండా ఉండే స్థాయి వరకు మనం వాడుకోవచ్చు. అంటే బేసిక్గా మనం తక్కువ రెజల్యూషన్ పెట్టి డ్రాయింగ్ వేసి చెక్ చేసి చూడండి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే డ్రాయింగ్ రఫ్, సెమీ క్లీనప్ ఈ 2 స్థాయిలు, అంటే ఈ 2 స్టేజెస్ మనం వేసేటప్పుడు బొమ్మను పూర్తిగా, అంటే ఫ్రేమ్లో మనకి పూర్తిగా కనపడే రకంగా బొమ్మని గీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి లైన్ క్వాలిటీ కన్నా ఎక్కువ మనకి లైన్ ఆఫ్ యాక్షన్ కానీ లేదా ఈ లైన్ వెయిట్ కానీ ఓవరాల్గా దాని బొమ్మ రిథమ్ కానీ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రకంగా రఫ్, సెమీ క్లీనప్ వరకు మనం మొత్తం బొమ్మని చూసుకుంటూ వేస్తే మంచిది. ఇక ఫైనల్గా క్లీనప్ చేసేటప్పుడు మాత్రం బొమ్మని ఆల్మోస్ట్ 300% మనం ఎన్లార్జ్ చేసి దాన్ని, అంటే అప్పుడు మనకి బొమ్మ మొత్తం ఫ్రేమ్లో కనపడదు, కొద్ది పార్ట్లు మాత్రమే జరుపుకుంటూ మనం వేయాల్సి ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే అలా మనం ఫైనల్ చేసేటప్పుడు ఈ క్యాన్వాస్ని రొటేట్ చేసుకుంటూ గీసుకోవచ్చు.
సో అలా చేయటం వల్ల మనకి ఫైనల్ డ్రాయింగ్స్ బాగా వస్తాయి. ఇకపోతే ఈ డ్రాయింగ్స్ని అంటే ఈ క్లీనప్ కానీ తర్వాత ఈ లైన్ ఆర్ట్ని కానీ మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని వస్తే, నేను గతంలో ఒక వీడియో చేశానండి. ఈ బేసిక్ సర్కిల్స్ ఎందుకు గీయాలి, తర్వాత స్ట్రైట్ లైన్స్, హార్జెంటల్ లైన్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తే అవి మనకి ఏ రకంగా ఉపయోగపడతాయి అనేది ఒక వీడియో చేశాను. దయచేసి ఆ వీడియోని ఒకసారి చూడండి. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఈ డిస్నీ కలరింగ్ పేజెస్ అని టైప్ చేస్తే మనకి ఈ డిస్నీ వాళ్ళ యానిమేటెడ్ మూవీస్లోంచి కొన్ని షార్ట్స్ని బ్లాక్ అండ్ వైట్స్లో కొంతమంది ఈ లైన్ ఆర్ట్లో కన్వర్ట్ చేసి అక్కడ పెట్టారు. ఇవి చాలా అద్భుతంగా, వీటిలో కొన్ని చాలా అద్భుతమైన లైన్ ఆర్ట్ కలిగి ఉన్నాయి. సో ఇవి మనకి మంచి స్టడీ మెటీరియల్గా ఉపయోగపడతాయి. నేనైతే నా ప్రారంభ దశలో నేను వీటిని చాలా స్టడీ చేసేవాడిని. సో ఈ టిప్ కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ వెక్టర్ బేస్డ్ డ్రాయింగ్కి వద్దాం. ఈ వెక్టర్ బేస్డ్ని సాధారణంగా మనం ఇల్లస్ట్రేటర్లో చేయొచ్చు, లేదంటే యానిమేట్ సిసి లాంటి సాఫ్ట్వేర్లలో ఈ వెక్టర్ బేస్డ్ ఇల్లస్ట్రేషన్స్ చేయడానికి చూపిస్తాను. ఇది జనరల్గా డ్రాయింగ్ ఫేవర్గా ఉండదని చాలామంది అంటుంటారు. అంటే యానిమేట్ సిసిలో మనకి రఫ్ డ్రాయింగ్ వేయటం చాలా ప్రాబ్లమాటిక్గా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అంటే కంపారిటివ్గా మనకి హార్మోనీ ఇలాంటి కొన్ని సాఫ్ట్వేర్లో పిక్సెల్ బేస్తో కూడా కొన్ని ఆప్షన్స్ ఉండటం వల్ల అక్కడ డ్రాయింగ్ మనకి కొంచెం ఈజీగా ఉంటుంది. అయితే ఈ యానిమేట్ సిసిలో డ్రాయింగ్ కొంచెం కష్టమైనప్పటికీ దీంట్లో కూడా కొంత మనం టెక్నిక్ వాడి కొంత డ్రాయింగ్ మనకి కంఫర్టబుల్గా ఉండేలా చూడొచ్చు. ఉదాహరణకి చూడండి, ఇక్కడ నేను ఒక సీన్కి రఫ్గా ఈ డ్రాయింగ్ వేశాను. ఈ డ్రాయింగ్ వేయడానికి నేను ఉపయోగించిన సెట్టింగ్స్ ఏంటంటే, ఇది కొంచెంగా బ్రష్ ఒపాసిటీ తగ్గించాను. అంటే ఇక్కడ మనకి ఈ టూల్ ఆప్షన్స్లో ఒపాసిటీ తగ్గించే ఫిల్ అని ఉంటుంది కదా, ఇది ఒపాసిటీది ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఒపాసిటీని నేను 50% తగ్గించి ఈ డ్రాయింగ్ వేయగలిగాను దీని మీద. సో చూడండి, ఈ రకంగా ఇది స్కెచ్కి మనం కొంచెం ఒపాసిటీ తగ్గించి ఈ యానిమేట్ సిసిలో కూడా మనం డ్రాయింగ్ని మేనేజ్ చేయొచ్చు. సో నేను జనరల్గా ఇదే పద్ధతిని వాడుతూ ఉంటాను. ఇకపోతే ఇది సరే రఫ్, మరి దీనికి క్లీనప్ ఏ విధంగా చేస్తున్నానో చూడండి. దీంట్లో యానిమేట్ సిసిలో బ్రష్ థిక్ అండ్ థిన్స్ బ్రష్ డిఫాల్ట్గా ఉంటుంది. తర్వాత నేను ఎక్కువగా వాడే టెక్నిక్ ఏంటంటే, ఇక్కడ పెన్సిల్ ఉంటుందండి. పెన్సిల్ అంటే మనకి డైరెక్ట్గా చూస్తే తెలియదు. ఈ టీని కనుక మనం క్లిక్ చేస్తే ఈ టైప్ దాంట్లోనే పెన్సిల్ టూల్ అని ఉంటుంది. ఈ పెన్సిల్ టూలు ఈ డ్రాయింగ్కి చాలా అనువుగా ఉంటుంది. ఎలాగంటే చూపిస్తాను. ఈ పెన్సిల్ తోటి డ్రాయింగ్ చేయటం వల్ల దీంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే మన లైను దానంతటికి అదే కొంతవరకు స్మూత్ చేసుకుంటుంది. లైన్ కొంచెం ఓబ్లింగ్ ఉన్నా కానీ అది స్మూత్ లైన్ కింద కన్వర్ట్ అవుతుంది. తర్వాత ఈ షేప్ అనేది కూడా మనం దీంట్లో అడ్జస్ట్ చేసుకోవటం చాలా సులువుగా ఉంటుంది. ఈ పెన్సిల్ తోటి డ్రాయింగ్ వేయటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే డ్రాయింగ్ మనకి ఫుల్ కంట్రోల్లో వస్తూ ఉంటుంది. ఇదండి, ఇది ఈ వెక్టార్ బేస్ ఇలస్ట్రేషన్స్ నేను వేసే పద్ధతి. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకున్న విషయాలు.
మీకు ఇందులో ఏ విషయాలు నచ్చినా దయచేసి ఈ వీడియోను షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో మరింత మంది ఈ పాయింట్స్ తెలుసుకోగలుగుతారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు కనుక ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు మరిన్ని మంచి టాపిక్స్ తోటి మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ.